బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని కడియంకు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టికెట్ కట్టబెట్టడంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాజయ్యకు ఇతర పార్టీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహతో రాజయ్య భేటీ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వరంగల్లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలుసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపుగా 45 నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరాల్సిందిగా రాజయ్యను దామోదర రాజనరసింహ ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ రాజయ్య చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇక ఈ భేటీతో రాజయ్య కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైన టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆఫ్ ద రికార్డుగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై రాజయ్య సమాలోచనలు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని కడియంకు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టికెట్ కట్టబెట్టడంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాజయ్యకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనరసింహతో రాజయ్య భేటీ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వరంగల్లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలుసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. దాదాపుగా 45 నిమిషాల పాటు ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరాల్సిందిగా రాజయ్యను దామోదర రాజనరసింహ ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ రాజయ్య చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇక ఈ భేటీతో రాజయ్య కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం ఖాయమైన టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆఫ్ ద రికార్డుగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై రాజయ్య సమాలోచనలు చేస్తున్నారు.